ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ విధించింది కోర్టు. కవిత కస్టడీ పిటిషన్లో ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ కేసులో కీలక సూత్రధారిగా కవితను పేర్కొంది. 7 రోజులు కవితను విచారించి మరింత సమాచారం సేకరించనుంది ఈడీ. లిక్కర్ స్కామ్ కింగ్ పిన్స్ లో కీలకంగా కవిత. ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్ల ఆఫర్. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాతో కలిసి కుట్ర. కేజ్రీవాల్ కు కవితకు మధ్యవర్తిత్వం వహించిన విజయ్ నాయర్. ఆధారాలు లేకుండా ఫోన్ల డేటా మొత్తం డిలీట్ చేసిన కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ స్కామ్ కింగ్ పిన్స్ లో కవిత ఒకరని ఈడీ పేర్కొంది. స్కామ్ లో కవితను కీలక కుట్రదారుగా చేర్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాతో కలిసి కుట్ర పన్నారని తేల్చింది. లిక్కర్ పాలసీ వివరాల్ని ఎప్పటికప్పుడు తనకు అందించాలని ఆమ్ ఆద్మీ నేతలకు ఆమె 100 కోట్ల లంచమిచ్చారని తేలింది. 100 కోట్లకు ప్రతిఫలంగా లిక్కర్ పాలసీని కవితకు అనుకూలంగా మార్చినట్టు ఈడీ అధికారులు తెలిపారు. స్కామ్ వ్యవహారాల్లో కేజ్రీవాల్ కు కవితకు విజయ్ నాయర్ మధ్యవర్తిత్వం వహించినట్టు గుర్తించింది. మరోవైపు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి లిక్కర్ స్కామ్ విషయమై ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత 100 కోట్లు ఆఫర్ చేశారని కేజ్రీవాల్ తనకు చెప్పినట్టు ఈడీకి వివరించారు. 2021 మార్చి 16న కవితతో కలిసి వ్యాపారం చేయాల్సిందిగా కేజ్రీవాల్ సూచించారని మాగుంట చెప్పారు. ఇదే విషయంలో 2021 మార్చి 20న కవిత నివాసానికి మాగుంట వెళ్లారని చెప్పింది ఈడీ. ఈ మీటింగ్లో కేజ్రీవాల్ 100 కోట్లు అడిగారని, మీ వాటా కింద 50 కోట్లు ఇవ్వాలని మాగుంట శ్రీనివాసరెడ్డిని కవిత అడిగారని చెప్పింది. మాగుంట మాత్రం 30 కోట్లు మాత్రమే ఇవ్వగలనని చెప్పినా చివరికి 25 కోట్లు మాత్రమే ఇచ్చాడని ఈడీ చెప్పింది. మాగుంట దగ్గర డబ్బు తీసుకోవడానికి అశోక్ బోయిన్పల్లి, బుచ్చిబాబుని కవిత పంపారు. 2021 మార్చి 28న బుచ్చిబాబుకు చెన్నైలో మాగుంట రాఘవ వ్యక్తిగత సిబ్బంది 10 కోట్లు ఇచ్చారు. 2021 జూన్లో 15 కోట్లు అశోక్ బోయిన్పల్లికి మాగుంట సిబ్బంది అందజేశారని ఈడీ వివరించింది. స్కామ్లో కవితతో శరత్ చంద్రారెడ్డి చేతులు కలిపారు. వ్యాపారం మొదలవగానే డబ్బులిస్తానని హామీ ఇచ్చారు. అటు 2022లో ఇండోస్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు కవితను కలిశారు. మాగుంట రాఘవ, బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ద్వారా ఇండోస్పిరిట్ సంస్థలో కవితకు 30% వాటా ఉన్నట్టు గుర్తించారు ఈడీ అధికారులు. ఇండోస్పిరిట్స్ కు L1 లైసెన్స్ రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారని సమీర్ మహేంద్రు చెప్పగా మొత్తం తాను చూసుకుంటానని సమీర్కు కవిత హామీ ఇచ్చినట్టు తేలింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆధారాలు లేకుండా ఫోన్లలోని డేటా మొత్తం కవిత డిలీట్ చేశారని ఈడీ పేర్కొంది. తమకిచ్చిన 9 ఐఫోన్లను కవిత ఫార్మాట్ చేశారని వెల్లడించింది. ఎందుకు ఫార్మాట్ చేశారని అడిగితే తమ ఉద్యోగులు వాడారని సమాధానమిచ్చారని ఈడీ అధికారులు తెలిపారు. మొదటిసారి నోటీసులు ఇచ్చాక 4 ఫోన్లను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. స్కామ్లో ఉన్న నిందితులతో మాట్లాడడానికి ఫేస్ టైం, వాట్సాప్ కాల్స్ మాత్రమే వాడినట్టు గుర్తించింది ఈడీ. కానీ ఆ రెండింటిలోనూ డేటా ఫార్మాట్ చేశారని తేలింది. డేటా ఎందుకు డిలీట్ చేశారంటే కవిత సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. అటు విచారణకు సహకరించడానికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ఉద్దేశపూర్వకంగానే కవిత సహకరించడం లేదని ఈడీ చెబుతోంది. వాంగ్మూలంలో స్కామ్కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంది. విచారణను ఆలస్యం చేయడానికే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఈడీ వివరించింది. లిక్కర్ స్కామ్ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్టు గుర్తించారు ఈడీ అధికారులు. 7 రోజుల కస్టడీలో మొత్తం స్కామ్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో ఈడీ నిమగ్నమైంది.